కాదల్ని పార్వతమారా పోయి నీళ్ళు పట్టి కత్తనా అడవులు పడవలంతపని ఏపులు ఎందరు ఏపురేగి మనము నాలుగేళ్ళు నాడుతామా ఇప్పుడు ఆడకుండా రాను రాను కనుక గంగ వేడికమ్మ గంగలోని భారతము అంటే సంగదేవి చూడు 7 ఏళ్ల కింద కాలం మూడు ఎట్లా కనుక నీ సంగ ఉంటుందో గట్ల ఎండ కొట్టుకొని పాతాల లోకము పారిపోయిందమ్మా. అంత దూరం పార్వతమ్మ వస్తాంటే మీరు నిన్న కొడితే ఎవరో ఎండ కొడతానికి ఇసుక చెప్పలు రుట్ట చూడు నీళ్ళ లెక్క కనుక కనబడతా ఉన్నాయమ్మా. ఉన్నది గంగ వేడిగా పోయి బిన్నెలు నీళ్ళు తీసుకపోతే నా భర్తకు నీళ్ళు కాళ్ళంగా దర్శనం కడతానయ్యా. గంగ వేడికి వచ్చే వరకు కనుక దుబ్బరి ఎగుతాంది. ఆ గంగ ఓడి నిలబడి ఆ తల్లి పార్వతమ్మ చూడు ఏ గంగా భవాని సెల్లా తెల్లే 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 గంగా భవాని ఆమె వెళ్తే ఉన్నదా ఆ తాళ్ళలోకి వెళ్ళిపోయిందా అన్నాడు. మరి ఆ తల్లి గంగలు దిగుతే కాళ్ళకు గవ్వలోలే పొక్కులు వచ్చిన వరుసలు గారి గవ్వలు కనుక అరి కాళ్ళు మొత్తం పుండ్లు అయిపోయినాయి. ఇట్లా ఇసుక మీద అడుగు పెడితే అక్కి లెక్క ఇసుక గాలతో ఉన్నది. అక్కి లెక్క గాలతానికి ముందు పెట్టిన ప్రాణం చూడు ఆ తల్లి పార్వతమ్మ ఎనగెత్తలేదమ్మా. ఇంటి కొండకి వెళ్ళిపోతే నా భర్త అన్నాడు ఏమిటి పార్వతమ్మ నీళ్లు తెచ్చినవా పత్రి తెచ్చినవా పార్వతమ్మ పూజ కట్టు అంటే నాది నేను నీళ్లు వేయలేదు పత్రి వేయలేదు పుష్పాలు వేయలేదంటే పేనుగోలు వచ్చావని నన్ను నా భర్త ఎన్ని మాటలు అంటాడు. పట్టి ఇడిచిన దానికన్నా ప్రాణం మిగిలింది మీలనుకున్నది. అడవిలో చూడు తెనుగు పులమతరు తెలుగు కొడుకు కట్టెకు పులమతరు కామ కొడుకు గొర్రెల కాడి వాళ్ళకు గుడ్ల కాడి వాళ్ళకు దూపైతే గంగలోన సెలవు పట్టుకుంటారు. సెలవులో నాకు నీళ్ళు దొరికి అనుకున్నది గంగలో నా పార్వతమ్మ దోడ పార్వతమ్మ పార్వతమ్మ సెలవు పట్టింది. సెలవు ఓడుకుంటే రాత్రి పోతాంది. అట్లా 3వ కదం పోయి మరి 3 ముళ్ళ లోతైతే ఉన్నదా మరి పొడి పన్ను తప్ప తడి మన్ను వస్తలేదు. ఒక నిలువెత్తు చూడు సెలవులు ఓడుతాంది. సెలవులు బోర్లు పడి చూడు తవ్వుతాండి. బ్రాహ్మణింటి బిడ్డ బంగారి బొమ్మ ఈ ఏళ్ళు చూడగలిగా పుట్టలో వచ్చిపోయి మరి తిలా తిలా తిల రక్తం గారుతండి. ముక్కులోన ఉన్నాడు భగవంతుడు వచ్చిండు. ఏమిటి ఏ పార్వతమ్మ 1 2 4 అడగపోతుంది. అక్క 100 మంది ఆడవాళ్ళ సభ 100 మంది మగవాళ్ళు అడిగి ఇలా లేని కట్టం తెచ్చుకుంటే బ్రాహ్మణికి బిడ్డవు బంగారి బొమ్మ అని కొప్పులోన ఉన్న భగవంతుడు బాధపడతా ఉన్నాడు. ఏమిటి పార్వతమ్మ కూర రాని కోరిక ఊరినవు లేని కట్టం ఎత్తుకుంటేవి
ఇవాళ బ్రాహ్మణ ఇంటి బిడ్డ బంగారే బొమ్మ నా భార్య పానం పోతుందా అని తల్లి పార్వతమ్మ రాత్రులు పోతాంటే చూడు ఉత్క మీటలు కనుక రాత్రులు అవుతాయి అప్పుడు చూడు పార్వతమ్మ ఉత్క రాత్రులు అయినా కొద్ది అక్కడ పొడి మన్ను తప్ప తడి మన్ను వచ్చలేదు ఏడుచుకుంటా తవ్వుతాంటి అప్పుడు భగవంతుడు చూడు కుప్పుల తిమ్మిటిగా అవతారమైన ఉన్నాడు ఒక్కసారి సెలవ మొక్కనే చేయదూకుది ఆ సెలవలోన కనుక ఇంత తడిమన్ను కనబడరా తడిమన్ను కనబడ్డప్పుడు చూడు పార్వతమ్మ కాంత కలిగిందయ్యా మరి దెబ్బ సెలవ తోడుతాంటే ఆ సెలవ తోడు కనుక గిట్ట ఉస్కి పట్టుకుంటే ఆ ఉస్కలోన ఒక ముళ్ళ వృక్షం పుట్టిందమ్మా ఆ ముళ్ళ వృక్షాన్ని తీసుకిట్ట చేస్తే చూడు అది గంగ ఒడ్డు పడ్డది అమ్మ పార్వతమ్మ నీ పప్పదిలో పుట్టిన నాకేం పేరు పెడతామని ముళ్ళ వృక్షం అడుగుతే బిడ్డ నువ్వు పప్పదిలో పుట్టినవు నిన్ను పప్ప వృక్షం అంటారమ్మా ఈ దేవతల కాలం నువ్వు పప్ప వృక్షానికి నెలలు కనుకనే మేము మురికితుమ్మని పిలుచుకుంటారమ్మా అమ్మ నన్ను మురికి తుమ్మని పిలుచుకుంటే నరులకు నేను ఏం పని చేస్తా అవ్వ నాకు ఏ జీవన పెడతానంటే బిడ్డ నరకాలం అందు పిల్లగండకు సందులు జరిగినాడు నీ చర్మం తీసుకపోయి పిల్లగండ ఒంటి విన తరవించే ఆ రోగం కనుక నివర్ధనము గాక అమ్మ తల్లానే జీవన పెట్టానా తల్లి పార్వతమ్మ తెలివల్లాద ఊరుకున్నారా మళ్ళా కనుక నేను తెలివ తవ్వుతాంటే చూడు భగవంతుడు నా భార్య కనుకనే నేను మళ్ళీ పల్లని ఉప్పులో ఉన్న భగవంతుడు చూడు సేదూపుతే ఆ తడి మన్నులోన ఒక మన్ను జరిగిపోతున్నా తల బట్లు పట్టుకున్నారా తల్లి పార్వతమ్మ ఇక నా గర్భాన కొడుకుల చూడ నిలబిడ్డల చూడ ఈ తడి మన్నులోన ఒక మండు జరిగిపోతాంది ఇది కనుకనేమి పూజ కనుక కర్రాను నీళ్ళైనా తల్లి పార్వతమ్మ పిల్లల గంగవ్వ నేను పుట్టరాజుతోని ఇంత దూరం వచ్చి పిల్లలు నువ్వు ఇక్కడ పోతేవని ఆ తల్లి చూడు ఎనుకో మరి అమ్మ గంగ ఒడ్డుకు రానే వచ్చే గంగ ఒడ్డుకి వచ్చే వరకు చూడు గంగ ఒడ్డు దిగిన ఒక అరటి చెట్టు కనబడ్డదమ్మా ఆ గంగల కనుక ఈత పడ్డ తల్లి చూడు కడుపు కన్నము లేదు కంటికి నిద్ర లేదు 3 గడియల వస్తున్నప్పటి వరకు 21 గడియ కడతాంది 21 గడియ వరకు నీళ్లు దొరకలే పత్రి దొరకలే సేడలేని పత్రి దొరకలేదు మరి పుష్పాలు దొరకలే ఆ తల్లి పార్వతమ్మ ఆ గంగ ఒడ్డి కచ్చే వరకు చూడు ఆడి చెట్టు కనుక తిరుగుతుంది కనబడ్డది ఆడి కచ్చే వరకు చూడు చల్లగా కనిపించింది గాలి ఆ సేపు చెట్టు నిండా కూర్చుంటానని ఆ అరటి చెట్టు మూడు కాడ కూర్చున్నది అయ్యో ఆ తల్లి పార్వతమ్మ గంత దేవత వచ్చిందని అరటి చెట్టు చూడు చల్లటి యావగాలినిస్తాంది నడి చెట్టిన తల్లి అలసిపోయిందా అలసిపోయిన తల్లికి ఇక్కడ సొక్కుని రత్తాంది ఆ చల్లటి గాలికి చూడు కొంగుపరుచుకొని అరటి చెట్టు కింద కనుకనేమి పార్వతమ్మ వండుకున్నదమ్మా అరటి చెట్టు కింద పండుకుంటే 1 గడియ 2 గడియలు 3 గడియలు తూర్పు ఉన్న పొద్దు చూడు పనిమడిపోయి వాళ్తాంది అప్పుడు దిగిరి పని లేచింది అరే ఎంతసేపు ఆయన మండుకొని ఇదివరకు ఎక్కడికైనా వెళ్ళిపోయి నీళ్లు పత్తులు దొరికి తీసుకొచ్చుకుంటున్నాం అని ఆ తల్లి చూడు దబాదబలు వేసి ముందుకు 3 అడుగులు వేసింది ఈ అడిచెట్టు లేకపోతే నేను ఎక్కడికో వెళ్ళిపోయేదాన్ని ఈ అడిచెట్టు ఏవట్టి నాకు గింత కాలక్షేపం జరిగిపోయిందని అప్పుడు చూడు ఏం చేస్తాంది ఇంకా తల్లి పార్వతమ్మ గారే ఏమే అడిచెట్ట నువ్వు ఏవట్టి నా కాలక్షేపం దగ్గర జరిగిపోయింది ఇంత సమయం వృధా అయిపోయింది ఇది గనక దేవతల కాలం నరకాలం అందు గనకనేమి నువ్వు అడిచెట్టు వైపు పుడతావు ఒక్క పూత పోసి ఒక్క కాద కాసినాక నరలో నడివికి నరకొరే
తల్లి పార్వతమ్మ పెట్టి జాబిని పెట్టింది కాదు తల్లి పార్వతమ్మ ఏమిటే పార్వతమ్మ అంతటి దేవత వచ్చిన చల్లగా ఆహ్వానిస్తే ఒకటే పూత ఒకటే కాదగులను నడి గొట్టెత్త పెట్టి శబని పెడతావా ఏమిటే పార్వతమ్మ 11 మంది ఆడవాళ్ళ సంతానం 100 మంది మగవాళ్ళ సంతానం అంటేనే పోతాను అమ్మా 11 మంది ఆడవాళ్ళ సంతానం కనగాక 100 మంది కొడుకుల కనగాక నీ భర్త పరమాత్మ ఒక సంతానం ఇచ్చి ఏమన్నా పుణ్యం ఆరో శిర పెట్టి ఉలకంగా ఉడవాలు పోసి ఒకవేళ పశువు రాసి సన్నపు రైకలు చక్కని కొడుకుల్ని ఊళ్ళో పెట్టి పాడినం కొద్ది నీ భర్త పరమేశ్వరుడు ఇక కట్టపాలు ఎత్తాడే పరదమ్మ కట్టపాలు ఎత్తాడే పరదమ్మ పెళ్లి సభన పెట్టేనా ఏమిటే పాడతమ్మ నీ భర్త ఏమన్నా పుణ్యమని ఆ రొసెలో పెట్టి పానం కొద్ది నేను కాటం పాలు ఎత్తాను అడి చెట్టు పెట్టి చేపన పెట్టినా అడిగేసిన తల్లి చూడు అడిచెట్టు ముఖం చూసింది అడిచెట్టు ముఖం చూసి మరి అప్పుడు అన్నది మరి కాకులు దాపెత్తే పక్క గుడ్లు తస్తాయా నీ చెప్పని నాకింత పర్వా అనుకున్నది పార్వతమ్మ ఇంకప్పుడు పార్వతమ్మరా ఏడుకల్లా వస్తా ఉన్నారా రమ రమ జయ రామ రామ ఏడుకల్లా వస్తా ఉన్నారా రమ రమ జయ రామ రామ పడవలో దాటవుతున్నారా రమ రమ జయ రామ రామ పార్వతమ్మ వచ్చంటే ఏం ఆలోచన వస్తుంది మానుడు కనుకనే వెంకటాద్రి ఎక్క 7 కొండలు దిగ 7 కొండలైనా కనుకనే శ్రీనివాసుని వేడికి పోతానయ్యా మరి 7 కొండల వీణ మంచు కుడుతుందాక నాళ్ళు అడిగి ఒక బిందెడు మంచు తీసుకొని నీళ్లు ఎత్తుకొని ఆ నీళ్లు పట్టిగా పోయి నా భర్తకు లింగాన లింగ పూజ అంగాన అంగ పూజ నిలవెల్ల లింగ దర్శన కడతానా అని అమ్మ తాను కూడా వస్తాను రమ రమ జయ రామ రామ ఎక్క 7 కొండలు దిగ 7 కొండలు 7 కొండల పైన ఉన్నాడు శ్రీనివాసుడైనా ఆ యొక్క 7 కొండలు దిగి 7 కొండలు శ్రీనివాసుని వేటుకొచ్చింది ఆ కొండల గాడికి వచ్చాడు ఆ శ్రీనివాస అయ్యా ఇక్కడ వేణుని బాలా పార్వతమ్మ రారా శ్రీ వెంకటేశ రారా శ్రీ వెంకటేశ నీలాద్రి పర్వతంబు దాని ఎక్కడ రాజవే నీలాద్రి పర్వతంబు నీలాద్రి పర్వతం జాద్రి పర్వతం ఎక్కుతే 7 కొండల పైన మంచు రూపాయి అల్లుడా రోజాన రోజు 7 కొండల పైన ఎంతో మంచు గుర్తుదాకా అల్లుడు వెంకటాద్రి మంచు లేకపోయాని ఆ తల్లి దూడ గనక 3వ కొండనైనా పౌడాల కొండనైనా తాను ఎక్కను రాసౌరి పౌడాల కొండనైనా భగవంతా అప్పుడు కనుకనేమి ఆ తల్లి తోడు మరి నీలాద్రి పర్వతం శేషాద్రి పర్వతం 3వ పర్వతం తోడు
పగడాది పర్వతం ఎక్కితే ఆమె వెనకనే 3, 4, 5 కొండలు 6 కొండలు ఎక్కినా ఎక్కడ మనసు లేకపోయానమ్మా. నువ్వు కూడా పగ దర్శనం అయ్యా మనసు మురితే మనసును పొంగతోటి అద్దుకోని పిల్లలు వెంటుకొని పోతాననుకున్నా అవ నువ్వు కూడా నా నేను పక్షపాతము దర్శనమా పెట్టింది ఒప్పడం వల్ల భగవంతుడు చివరి కొండ పోతే నా భార్య శిల ఎక్కడ పోతే పంచంల గిరిడంలో నేను ఎవరిని బట్టి పరిపాలన చేస్తాను ఊపి తీసి భగవంతుడు మరి ఇట్లా కొండ మీద కొడితే మాత్రం జారుడు బండ పుట్టింది. జారుడు బండను చూడక పార్వతమ్మ ఇట్లా మాత్రం అడుగు తీసి పాదం పెడితే కర్రను దారి 6 కొండల వెనుకెళ్ళి కింద పడబట్టే పార్వతి గుంట పంట తీసుకుంటూ కింద పడదంటే అప్పుడు భగవంతుడు దూరను ఊపి తీసి మనసు మరి కొండల కింద కొడితే పార్వతమ్మకు పత్తి పానుపులై పుట్టినవి పానుపుల వినబడ్డది పార్వతి అడుగు జారినప్పుడే మేలుకున్నది ఇక పడతంటే ఆ బిడ్డకు మాత్రం ప్రాణాలు వెళ్ళిపోయి ఆ కింద వాడి మాత్రం శ్రోసపోయిందా భగవంతుడు అప్పుడు అనుకున్నాడు నా భార్యకు 10 మందిని ఇచ్చుడు ఎందుకు ఈ పాతులాడ విట్టుడు ఎందుకు ఒక్కను కంటే మాత్రం కన్న పేరు కాదా 10 మందిని కంటేనే కన్నగా తల్లి అంటారా మరి ఒక్కటి ఇచ్చి దాన్ని ఓడగొట్టుకపోతా మరి లేపి పార్వతమ్మ 10 మందిని కనుడు ఎందుకు ఈ పాతులాడు ఎందుకు ఈ కట్టాలు నీకు ఈ బాధలు ఎందుకని నేను అంట అడదారి పట్టు తుండపోతన పట్టే 100 మంది 100 మంది మొగోళ్ళు కావాలి 100 మంది ఆడోళ్ళు కావాలంట మార్గంగా ఫలం ఇచ్చి దీన్ని కైలాసం తీసుకుపోతానా అని గుడ్డి సంగమయ్య ఒక కనుపు కన్ను చేసిన ఒరే నడుమురు దేవుడా ఒకరి కాలాడ భగవంతుడు అవతార ఎత్తినాడు ఓ రానాక కట్టిద్దురా రాదే ఓ కుమరానా కుమ్మరాజా అయ్యో కట్టించిపోదు రాయు నీ కట్టె కలుగుతారా మీరు నీ అక్కర నీతోటి ఉన్నది రాయరా నీ కట్టించి పోయిన పెట్టా ఏ రాయ ఉన్న లీడు తోలురా అక్క ఇప్పుడు ఎత్తున్నావు ఇతను ఇంటి పోయినా అనుకో నీ పెన్ను ఏర్పడేది అబ్బా నీ పెళ్ళి ఏర్పాటు చేస్తే చెప్పడం కోసం అయ్యో రాయపల్లి ఐలాండ గీనా అని ఏర్పాటు చేయదా అయ్యో మాలేదే చెప్పాలి ఇప్పుడు ఇదో పూకాలు ఇంకా ఇదో అప్పకాలు ఇక మూతో గాసు కవుదా కాళ్ళు వంకరకాళ్ళు మునిపటోళ్ళు ఉన్నారా ఏ మునిపటోళ్ళు లేవే అగ్గో పాలు అయిపోయిందని గుర్తుపడ్డా అస్సలే గుర్తుపట్టదు మరి పార్వతి గుర్తుపడుతుంది ఇక మరి పార్వతి నేను పోయి లేపన్నా భగవంతుడికి ఇట్లా చల్లని ఆవగారు తోలిండు అవగారు తోలితే అవగారు పోయి పార్వతి అమ్మ మీద ఎప్పుడు సోకినాడు